కాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈరోజు ఈ గాయాలు దేవుడు మనము చెప్పాల్సిందండి, మనము ప్రార్థన చేయాల్సింది. మీ కుటుంబస్తులు చాలామంది అన్నారు, కుటుంబస్తులు నన్ను ఎంతో గాయపరిచారండి అన్నారు చాలామంది. అదే రీతి లైవ్లో చూస్తున్న వారు అన్నారు, మెనీ హ్యావ్ వూండెడ్ మై హార్ట్. జోసెఫ్ వాజ్ మోర్ వూండెడ్ దెన్ ఎనీబడి ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. కదండి, మీరు చెప్పగలుగుతారా? యోసేపు అనుభవించిన శ్రమ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా అనుభవించారా? సొంత అన్నల ద్వారా గోతిలో త్రోయబడ్డాడు, హింసించబడ్డాడు, బాధ పెట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, నిర్నిమిత్తముగా బాధ పెట్టబడ్డాడు, ద్వేషించబడ్డాడు. కానీ యోసేపు అన్న అద్భుతమైన మాట ఏంటిది? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినము అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఎటువంటి కీడైనా, ఎటువంటి గాయమైనా ఆ గాయాన్ని అనేక మందికి దీవెనకరంగా దేవుడు మేలుకే మార్చునుగాక. ఆమేన్. యూజ్ యువర్ వూండ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఆర్ యు లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ వూండ్? మీ గాయం నుండి మీకు ఏమైనా పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడా? ఆ పాఠాన్ని ఇతరులకు చెప్పండి. అది వారికి దీవెనకరంగా ఉంటుంది. అదే బాటలో వెళ్తున్న వారికి ఒక కనివిప్పులాగా ఉంటుంది. ఆ రోజు యోసేపు పడకపోయి ఉంటే అంత గొప్ప మేలు ఇశ్రాయేలు దేశానికి కలిగి ఉండేది కాదు, యాకోబుకి వారి కుటుంబానికి కలిగి ఉండేది కాదు. ఐమ్ టెల్లింగ్ యూ, యువర్ వూండ్ ఇస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఇది చెప్తారా? దిస్ వూండ్ ఇస్ ఫర్ మై గాడ్స్ గ్లోరీ అని చెప్తారా? ఈ గాయము దేవుని మహిమ కోసమే అని చెప్తారా? ఈ గాయము దేవుని మహిమ కోసమే అండి. ఈరోజు ఎటువంటి గాయమైనా ఆ గాయము అది డివోర్స్ అయినా, నిర్నిమిత్తముగా నా భర్త నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు, నేను ఎటువంటి గొడవ పెట్టలేదండి, నా భర్త నన్ను సడన్గా విడిచి వెళ్ళిపోయాడు, వేరే స్త్రీతోటి వెళ్ళిపోయాడు, ఆ గాయాన్ని కూడా దేవుడు వాడుకుంటాడండి. అది ఆఫీస్లో నన్ను కొలీగ్స్ నిర్నిమిత్తముగా బాధ పెడుతున్నారండి, ఆ గాయాన్ని కూడా దేవుడు వాడుకుంటాడండి. ఏ రీతిగా అయినా, రోగమైనా లేకపోతే అపవాది దాడి అయినా, ఏ రీతిగా అయినా మనము గాయపరచబడుతుంటే యూ టేక్ దట్ వూండ్ టు గాడ్. ఈ గాయము దేవా నువ్వు చూడయ్యా. యోసేపు అదే చేశాడు. దేవా నువ్వు చూడయ్యా, నువ్వు నా పక్షాన పోరాడయ్యా, నేను నీపైనే ఆధారపడుతున్నానయ్యా, నా భక్తిని కోల్పోను, నా పరిశుద్ధతను కోల్పోను, నీపైన నేను ఎటువంటి నేరాలు మోపను, నిన్ను తిట్టుకోనయ్యా, కానీ గాయాన్ని నువ్వు వాడుకో అయ్యా అని చెప్పాడు. ఈరోజు మీ గాయాలు దేవుని దగ్గర చెప్పి, దేవా నా గాయాలు ఇదయ్యా, యూజ్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ, నీ మహిమార్థమై దాన్ని వాడుకో అయ్యా అని చెప్పాలండి. మనము ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఎవ్రీ న్యూ లెవెల్ హ్యాస్ న్యూ డెవల్ అని ఒకళ్ళు అన్నారండి, ఒక సేవకులు. ప్రతి న్యూ లెవెల్ అంటే ఇంకో దశకి వెళ్ళాలంటే దాంట్లో నూతన దయ్యము కూడా ఉంటుందంట, నూతన దురాత్మ కూడా ఉంటుందంట. న్యూ లెవెల్స్, న్యూ డెవల్స్. మొదటిలో ప్రారంభించినప్పుడు మాకు కొద్దిపాటు శ్రమలు, రెండో సంవత్సరానికి ఇంకొంచెము విస్తరిస్తున్నప్పుడు, విశాలపరచబడినప్పుడు ఇంకో లెవెల్, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అటువంటి భయంకరమైన పోరాటాలు. మరలా 3వ లెవెల్, 4వ లెవెల్, 5వ లెవెల్. ఈ సంవత్సరము వర్షిప్ కాన్ఫరెన్స్ ఎంత ఘనంగా జరిగింది కదండి. అంత భయంకరంగా అపవాది మమ్మల్ని దాడి చేస్తాడు తెలుసా, అంత దాడి చేస్తాడు. అందరికి ఆ డాబు కనిపిస్తుంది, అందరికి ఆర్భాటం, అందరికి అబ్బా ఎంత బాగుంది అని అంటూ ఉంటారు. కానీ ఆ నెలలంతా దానికి ముందు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ప్రారంభించామో స్టార్ట్ అయింది యుద్ధము, గొడవలు, పోరాటాలు, కలహాలు, ఇబ్బందులు, వేదన, బాధ, గాయాలు. అంతా ఇంత కాదు. మేము అనుకున్నాము ఆ శ్రమనే, అంతకంటే మించిన శ్రమ ఇంక రాదనుకున్నాం. ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం, లేకపోతే పోయిన సంవత్సరం శ్రమ. కానీ ఈ సంవత్సరం ఇంకో దశలోకి దేవుడు నడిపించాడా లేదా? నడిపించినప్పుడు ఆ నూతనమైన పోరాటాలు అసలు తట్టుకోలేము, ఇంకా అయిపోయింది, ఇంకా అవ్వదు అనుకున్న పరిస్థితిలో దేవుడే తన కృపనిచ్చి నడిపించాడండి. హల్లెలూయా. ప్రతి గాయము ఈరోజు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే ఆ వూండ్ తోటి మీ దగ్గర దేవుని వాక్యము చెప్తున్నప్పుడు, ఆ గాయంతో చెప్తున్నప్పుడు మీరు అనుకుంటారు, అవును ప్రతి ఒక్కరు ఇది అనుభవిస్తున్నారు, నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కదానే కాదు, నా కుటుంబం ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరికి గాయాలు ఉంటాయి. ఈ గాయాలు దేవుని మహిమార్థమై నేను వాడతాను అని మనము నిశ్చయించుకోవాలండి. ఈరోజు దైవ కుటుంబంగా, దైవ సంఘంగా ఒక చిన్న విన్నపము ఏంటిదంటే,
మీ హృదయ గాయాల్ని చేదుగా మారనివ్వకండి. ఎందుకంటే ఆ చేదు మీ శరీరంలో, మీ ఆత్మలో, మీ మనసులోకి వెళ్ళి అది పాకుతో తెలుసా? ఆ చీకటి, ఆ చేదు పాకి మన కుటుంబం పైన, మన బిడ్డల పైన, మన ఇంటి పైన వచ్చి అది మనలో ఒక స్టెప్ ముందుకు వెళ్ళకుండా అక్కడే మనల్ని లాక్ చేసి పడేస్తుందండి. ఈరోజు మీరు హెచ్చించబడాలా, ఘనత పొందాలా, దేవుని ద్వారా ప్రమోషన్ పొందుకోవాలా అంటే ప్రమోషన్ అంటే ఉద్యోగమే కాదా, ఏ రీతిగా అయినా ఒక అడుగు ముందుకు వెళ్ళాలా, యోసేపు చేసినట్టు చేయాలి. క్షమించండి, వదిలిపెట్టేయండి, విడిచిపెట్టేయండి. మనసులో ఎటువంటి చేదు ఉంచుకోకండి. వారికి ఎన్ని మాటలు అన్నా పర్వాలేదు. మీరు నాకు కీడు చేయడానికి తలంచారు, కానీ అది దేవుడు మేలుకై ఉద్దేశించాడని చెప్పినట్టు ఈరోజు అందరితోటి సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఒక చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉండండి. అది దేవుడు ఇష్టంగా కోరేదండి. ఈరోజు నీ బిడ్డలు ఎట్టి గాయపడిన పరిస్థితులు వచ్చినప్పటికీ, గుండె చెదిరిన వారిని బాగు చేయడివి నీవే కదయ్యా. గాయం చేయవాడివి నీవే, గాయాన్ని మానిపేది కూడా నీవే కదయ్యా. ఈరోజు ఈ గాయము ద్వారా నువ్వేం పాఠాలు నేర్పిస్తున్నావు? వినగలిగిన చెవులు దయచేయి, గ్రహించుకోగలిగిన మనస్సును దయచేయి, దృష్టి దయచేయి, అవగాహన దయచేయి. సంతృప్తి, సంతోషము, సమాధానము కలిగిన జీవితం ఇక్కడున్న అందరికీ నీ నామములో అనుగ్రహించబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. దేవా, నీ బిడ్డలయ్యా, నీ బిడ్డలయ్యా, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా సంతృప్తి ఉండాలయ్యా, సంతోషం ఉండాలయ్యా, సమాధానం ఉండాలయ్యా. నీ కొరకు వాడబడాలని తృష్ణ, ప్యాషన్ దయచేయి, ప్రేమ దయచేయి. మాకు ఎటువంటి అవకాశం ఇచ్చినా help us to give our 100% to it, Lord Father. 100% వాడబడే కృపను దయచేయ్యా. దేని కూడా చిన్న చూపు చూసే అటువంటి తండ్రి, అటువంటి స్వభావం లేకుండా సహాయం చేయి. నూతన స్వభావం, నూతన హృదయం దయచేయి. ఈరోజు మమ్మల్ని అందరినీ దర్శిస్తున్న దేవా, మా అందరితో మాట్లాడిన దేవా, ఇక్కడితోటి ఆగిపోకూడదయ్యా. నీ ఆత్మకార్యం కొనసాగించమని అడుగుతున్నానయ్యా. కొనసాగుతూనే ఉండాలయ్యా. ఒక మెడిసిన్ వలె నీ వాక్యము మా హృదయంలో, మా శరీరంలో, మా మనసులో పని చేస్తూనే ఉండాలయ్యా, పని చేస్తూనే ఉండాలయ్యా. మాలోనంత చెత్త అంత కాల్చివే. ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దేవా నీవే ఉత్తములుగా లేవనెత్తమని అడుగుతున్నానయ్యా. బలమైన వారిగా నిలబెట్టుకోమని అడుగుతున్నానయ్యా. దేవా, నీ మహిమ కోసం నిలబెట్టమని అడుగుతున్నామయ్యా. నీ సన్నిధిలో విత్తబడిన ఈ సమయం ఎక్కడ వృధా అవ్వకుండా, Lord, let this be an investment for their lives, for their families, for their careers, for their everything, Lord. ఒక విత్తనము వలె తను నాటి ఉంటుండగా 100 రెట్ల పంటను దయచేయమని అడుగుతున్నాను. అట్టి కృపతో, ఆనందంతో, సంతోషంతో, సంతృప్తితో, నిరీక్షణతోటి మేము తిరిగి వెళ్తుండగా ఈ రక్షణ ఆనందము మాకు ఎల్లప్పుడూ దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.